మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్య గలవారికి వైద్యుడక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరముని కూర్చున్నాను కానీ బలిని కోరనాను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఇక్కడ ఉన్న లేఖనాలు బట్టి, చదువుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక ప్రాంతంలో కూర్చున్నాడంట. ఆయన కూర్చున్న స్థితిని గుర్తు చేసుకుంటే అక్కడ ఎవరున్నారంటే సుంకరులు ఉన్నారంట, పాపులు ఉన్నారంట. అక్కడ వారి యొద్ద కూర్చొని ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ కూర్చున్న స్థితిని గుర్తు చేసుకుంటే వీళ్ళు అనుకుంటున్నారంట, ఏమంటున్నారంటే, పరిచర్యలు చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడుగుతున్నారంట. ఈ స్థితిని గుర్తు చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటని విని, ఆయన ఆ మాట విని ఏమంటున్నాడంటే, రోగులకే కానీ వైద్యుడికి కావాలి కానీ ఆరోగ్యము కలిగిన వానికి ఆ యొక్క వైద్యుడు అవసరం లేదు. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి, నేను పాపుల కోసమే వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట మర్మాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలలో అనేకమైన పాపాల చేత, తమ యొక్క సుంకరులుగా అన్యాయపు క్రియల చేత నింపబడిన వారి కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. అంటే నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకై వెతికి రక్షించుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వారితో భోజనం చేస్తున్న స్థితిని గుర్తు చేసుకుంటూ తన శిష్యులను అడుగుతున్నారు ఈ పరిచర్యులు, మీ యొక్క బోధకుడు వారితో పాటు కూర్చున్నాడేంది, సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంది అని వారు సందేహపడుతూ ఉన్నారు. ఈ సందేహపడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటే దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఇవే. కావలసినది వైద్యుడికి కావాలి, ఈ యొక్క రోగుడికి కావాల్సింది వైద్యుడు. రోగుల కోసమే ఈ యొక్క వైద్యుడు, ఈ యొక్క స్థితిని బట్టి రోగం కలిగిన వాడికే వైద్యుడు అవసరం. అలాగే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి, పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవలేదు అంటున్నాడు. అంటే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మనిషి యొక్క జీవితంలో చేస్తున్న పొరపాటును బట్టి, చేస్తున్న అవిధేయతను బట్టి, చేస్తున్న అన్యాయపు క్రియలను బట్టి మన జీవితాలు ఎక్కడ మరణానికి దగ్గర అవుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి రక్షించడానికై ప్రత్యేకంగా మన జీవితాలలో మన కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దిగి వచ్చిన ఆయన స్థితిని గుర్తు చేసుకుంటే ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసమే వచ్చాడంట. పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను కాదు. అంటే నీతిని అనుసరించి వాడు ఆ నీతి క్రియలను బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హతను పొందుకున్నవాడిగా మార్చబడుతున్నాడు. అయితే ఇప్పుడు పాపి ఏం చేస్తున్నాడు? తన పాపంలో మరణిస్తూ ఉన్న పరిస్థితి ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వీరి కోసమే నేను వచ్చానంటున్నాడు.
అంటే ఒక రోగికి కావాల్సింది వైద్యుడు. ఆ వైద్యుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ వైద్యుడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు రోగం కలిగిన వారంటే సుంకరి పాపముల చేత నింపబడిన వారికి వైద్యుడు కావాలి. అంటే ఇప్పుడు ఎవరికి యొక్క స్థితిని బట్టి యేసుక్రీస్తు ఎవరి కొరకు రావాలి అంటే వారిని బాగు చేయటానికై ప్రభువైన యేసుక్రీస్తు ఒక వైద్యుడిగా మార్చబడుతున్నాడు. ఆరోగ్యం కలిగిన వాడు బలంగా, ఆరోగ్యం కలిగిన వాడు మంచిగా నడిపించబడతాడు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నవాడికే కదా ఏదైనా ఆహారం పెట్టాలన్నా, ఏదైనా ఆ యొక్క జీవితంలో అతనికి ఏదైనా తీసుకొచ్చి తాగించాలన్నా కావాల్సింది ఎవరికి? బలహీనమైన వాడికే కదా. మరి ఇప్పుడు మన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే మనము బలహీనులమై ఉన్న స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తన ప్రాణాన్ని పెట్టేశాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనిషి జీవితంలో స్వస్థత కావాలి, మనిషి జీవితంలో బలహీనత తొలగించాలి, మనిషి యొక్క జీవితంలో పాపము నుంచి విముక్తి కలగాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో తన యొక్క త్యాగం, ఎలాంటి త్యాగం అంటే మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి ఆయన పొందిన యొక్క గాయాలలో మనకి స్వస్థత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎదుట మన జీవితాలు నిలబడి, ఆయన ఎదుట మన యొక్క స్థితిని బట్టి పాపము నిమిత్తమై దేవుని ఎదుట మన జీవితాలు అప్పగించుకునే స్థితిలోకి రావాలి. ఎందుకంటే ఆయన చేసిన క్రియలు అలాంటివి. మన కొరకు అంత త్యాగం చేశాడు, అంతగా తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన పెట్టిన దేవుడు ఇప్పుడు నీ జీవితంలో ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్న స్థితిలో నీ జీవితం ఏం చేయబడాలంటే దేవుని సన్నిధిలో యేసుక్రీస్తుకి అప్పగించుకోవాలి. అంటే ఒక వైద్యుడి వద్దకు వెళితే ఏ బలహీనతని తన జీవితంలో ఉన్నదో, వైద్యుడి వద్దకు వెళితే ఏ పాపం తన యొక్క ఏ స్థితిని బట్టి ఏ క్రియలు చేసి పంచబడ్డాయో, ఏ క్రియల వలన ఇది కలిగిందో తన జీవితం ఎల్లడి చేసుకుంటూ ఉంటాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నీ కలిగిన ప్రతి ఒక్క అవిధేయతను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆమేన్. ఒప్పుకునే స్థితిలో ఉన్నవాని జీవితమే ఆయన కనికరించగలిగిన దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. అయితే మనం ఏం చేయబడాలంటే ఆ దేవుని ఎదుట మన జీవితాలను దేవుని ఎదుట అప్పగించుకునే వారిగా మార్చబడాలి. ప్రతి ఒక్క ఆలోచనలన్నిటిని విడిపించి దేవునికి మనం ఆ యొక్క సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకోవాలి, అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో ఏం కలుగుతుంది అంటే దేవుని యందు సరళం చేయబడతాయి మనం త్రోవలో నడిచే ప్రతి తోవ. ఇంకా అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క సామెతలు 3వ అధ్యాయంలో 7వ వచనం కాడ నుంచి చూస్తే అక్కడ అంటాడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకో, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఒక మంచి మెడిసిన్, అంటే ఒక మందు. ఇది ఒక బిళ్ళను ఏది వేస్తే మన జీవితాల్లో పనిచేస్తుందో అది ఒకటి మనకు చూపిస్తున్నాడు. ఏమిటంటే దేవుని యందు భయభక్తులతో నడిపించబడితే, మన జీవితాలలో మంచి క్రియల చేత నడిపించబడితే మన దేహానికి ఆరోగ్యం కలుగుతుందంట. ఆమేన్. ఆరోగ్యం కలిగే స్థితిలోనికి మన జీవితాలు నడిపించబడుతున్నాయా, లేక ఈ ఆరోగ్యాన్ని విడిచిపెడుతున్న పరిస్థితిలో నీ జీవితం నడిపించబడుతుందా? ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో ఆ దేవుని ఎదుట నీ యొక్క స్థితిని బట్టి నేను జ్ఞానిని కదా, నేను మంచివాడిని కదా, నేను తెలివి కలిగిన వాడిని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులతో నడిపించబడి చెడుతనమును అసహించుకో, అప్పుడు నీ జీవితంలో నీకు దేహానికి కావలసిన ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని చెబుతున్నాడు. మరి అట్టి జీవితంలో నీ జీవితాన్ని అప్పగించుకునే స్థితికి రావాలి. ఎందుకంటే
మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ వైద్యుడు కనుక ఆయన ఎదుట మన జీవితాలలో మన యొక్క అధికారం, మన సబుద్ధిని ఆధారం చేసుకొనక సన్నిటిని సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకొని నేను జ్ఞానిని కదా అనుకోకుండా దేవుని సన్నిధిలో భయభక్తులతో నడిపించబడి చెడుతనని అసహించుకున్నావంటే దేవుడు ఆటోమేటిక్గా నీకు కావలసిన క్షేమము, నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఎముకలకు బలము, పుష్టి అనుగ్రహించబడుతుంది. దేని ద్వారా అనుగ్రహించబడుతుంది అంటే మనము దేవుని ఎదుట భయభక్తులతో నడిపించబడి దేవుని సన్నిధిలో ఆ యొక్క స్థితిని బట్టి అప్పగించుకున్నబడిన దాన్ని బట్టి విడుదల, విముక్తి, క్షేమము, ఆరోగ్యము, బలము, పుష్టి కలుగుతుంది. కనుక అట్టి జీవితంలో మనం జీవితాలను అప్పగించుకునే స్థితిలోకి రావాలి. అయితే మరి లేఖనాలు సెలవిస్తున్న మాటలను బట్టి మనిషి జీవితంలో అనుకుంటూ ఉన్నాడు, నేను పాపం చేయలేదు, నేను పాపం చేయలేదు. మరి లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు ఒక్కడను లేడు, గ్రహించువాడు ఒక్కడను లేడు, దేవుణ్ణి ఎతుకువాడు ఒక్కడను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారిగా మార్చబడ్డారు. 22వ వచనం చదువుతాం. 23వ వచనం. ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో నడిపించబడుతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేత ఇప్పుడు మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆయన ఎదుట నమ్మిక చేత, కృప చేత మనం ఆయన సన్నిధిలో నమ్మకం ఉంచి విశ్వాసంతో నడిపించబడిన దాన్ని బట్టి ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఉచితంగా మన జీవితాలలో ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఉచితంగా మన జీవితాలలో క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఉచితంగా మన జీవితాలలో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంటే పాపం నుంచి విడుదల కలగ చేసి. అందుకే కదా నేను రోగము కలిగిన వాడికే వైద్యుడు కావాలి. అయితే నీతిమంతుల కోసం నేను రాలేదు, కానీ పాపుల కోసం వచ్చా, వారి జీవితాల్లో పాపం నుంచి విడుదల కలగ చేయడానికే నేను వచ్చాను అంటున్నాడు. అయితే ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మనుష్య జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఏకముగా పనికి మాలిన వారిగా మార్చబడిన స్థితిలో ఉన్నారు. మొదటి ఆహ్వాన పత్రికలో జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాం. మొదటి ఆహ్వాన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. తర్వాత మనం పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మనం అభ్యర్థుకునిగా చేస్తున్నామంటున్నాడు. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని చెబుతున్నాడు. అంటే మనం ఏం చేయబడాలి? మనం పాపం చేయలేదని మనం చెప్పుకొని నెడలా మనం అబద్ధికులుగా మార్చబడుతున్నాం. అంటే మన జీవితాలలో ఏదో ఒక అవిధేయత కలిగి ఉన్న స్థితిలో నడిపించబడుతున్న స్థితిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి, అంటే ఆయన వాక్యం అనే హృదయంలో మన జీవితాలలో నింపుకోవాలి. ఈ వాక్యం అనే ఈ యొక్క స్థితిని బట్టి ఈ వాక్యం మన హృదయాలలో నింపుకుంటే మన జీవితాలలో ఎలాంటి పాప మనకు చోటు లేదు. కనుకనే మన జీవితాలలో ఏం కోరుకుంటున్నాడు అంటే నీతిని కోరుకుంటున్నాడు. మనిషికి బలహీనమైన స్థితిలో రోగం కలిగిన వాడిగా ఉన్నప్పుడు వాడికి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాడు.
కనుకనే ఈ ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి అంటే మన జీవితాలలో హితబోధను సహించేవారుగా, హితబోధను మనం అంగీకరించేవారిగా నడిపించబడాలి. హితబోధ ఏంటి అంటే ఆరోగ్యకరమైన బోధ ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఈ యొక్క వాక్కులు. ఈ వాక్యము ద్వారా మన జీవితాలలో నింపుకుంటే, ఈ యొక్క వాక్యము ద్వారా మన జీవితాలలో ఉంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు అవకాశం ఇచ్చాడు. మరి అవకాశాన్ని మనం పొందుకుందాం. మన జీవితాలలో అలాంటి కృప మన జీవితాలలో నింపుకుందాం. ఎందుకంటే మనిషి కొరకు దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది పాపుల కోసమే నేను వచ్చాను, కానీ నీతిమంతుల కోసం రాలేదు. రోగం కలిగిన వాడికే ఆ వైద్యుడు కావాలి. కనుక ఈ యొక్క జీవితాలలో మనిషి జీవితంలో పాపము కలిగిన పాపం అనే రోగములో ఉన్న వారి కొరకే పరమ వైద్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక ఈ లోకములకు వచ్చిన జీవితాన్ని బట్టి మన జీవితాలు ఏం చేయబడాలంటే వాక్యమునకు మన జీవితాలు విధేయతగా, వాక్యానికి మన జీవితాలు అప్పగించుకునే స్థితిలోనికి వద్దాం. ఈ మాటలు మేము